దేవుని వాటిలో చూసినప్పుడు ప్రసంగి 9:10 చదువుతామండి. ప్రసంగి 9:10. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపం లేకుండా చేయము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, అక్కడ పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. అక్కడ వెళ్ళి ఏం చేయలేవు, ఏమీ లేదు సంపాదించుకోవడానికి. నీకు ఏది చేతికి వస్తుందో శక్తి లోపం లేకుండా చెయ్యి. ఈరోజు సోమవాడు ఎప్పుడు ఏమంటాడంట, రోడ్లో పులు ఉందంటాడంట. సోమవాడు ఎప్పుడు సాకులు చెప్తాడంట. సోమవాడికి దరిద్రం అకస్మాత్తుగా మీద పడతాడంట. అంత ఎందుకంటే మొన్న పాండమిక్ టైం 2020లో ఎంత సంపాదించుకున్నారు. శానిటైజర్ లేని మనుషులు మీరే చెప్పండి, ఎన్ని శానిటైజర్ పెట్టుకున్నారు? ఇక్కడ ఒకటి బ్యాగ్లో ఒకటి. అందులో రంగుల ఫ్రాగ్రెంట్లు, స్ప్రేలు. అంటే చేసేవాడు ఏదో రీతిగా లాభం సంపాదించుకుపోతాడు. ఈ కోపం అన్నది ఇప్పుడు చాలా మంది అనుకుంటారు క్రైస్తవుడు కోపపడకూడదు. మీరు చెప్పండి, క్రైస్తవుడు కోపపడచ్చా? క్వశ్చన్ మార్కులు ఉన్నారు. ఎస్ ఆర్ నో? ఎంతమంది నో అంటారు? ఎంతమంది ఎస్ అంటారు? అంటే మిగతా వరకు ఏంటో ఆన్సర్ తెలియదు అనమాట. మనలో అడుగుతున్నా, ఎంతమంది క్రైస్తవులు కోపపడచ్చు అంటారో చేతులు ఎత్తండి. ఎంతమంది క్రైస్తవులు కోపపడకూడదు అంటారో చేతులు ఎత్తండి. అంటే మిగతా వాళ్ళకి ఏం చెప్పడో తెలియదు అని అది క్లియర్గా అర్థమైంది. దేవుడు వాటిని తెలియజేస్తుంది, కోపపడుడి కానీ పాపము చేయొద్దు. చూసి మనలో కోపం అనేది ఒక ఎక్స్ప్రెషన్, మనలో కోపం అనేది ఒక సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్. కోపం అనేది సెల్ఫ్ డిఫెన్స్. ఇందుకొరకు ఒక వ్యక్తి కోపపడినప్పుడు అంట తన హార్ట్ రేట్ పెరిగిపోతుందంట. ఒక మనిషి కోపపడకపోతే మాత్రం మనుషుడు తనని అఫెండ్ చేస్తా ఎప్పుడు ఆగరంట. ఉదాహరణకి ఇక్కడ ఎవరైనా వచ్చి నన్ను తడతా ఉన్నారు అనుకో, నేను తడతా ఉన్నాను, రాసినంత పోతా ఉన్నా, ప్లీజ్ తట్టుకో అంట. మళ్ళా రాస్తా ఉన్నా, మళ్ళా తడతా ఉన్నా, ప్లీజ్ తట్టుకో అంట. మళ్ళీ రాస్తా ఉంటా, మళ్ళీ తడతా ఉన్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలి అన్నాను అనుకో, ఏమవుతుంది? నేను కోపపడ్డాను కాబట్టి ఆ వ్యక్తి ఏమవుతున్నాడు? భయపడుతున్నాడు, జాగ్రత్త పడుతున్నాడు. ఇట్ ఈస్ అ డిఫెన్స్ సిస్టమ్. స్టాప్ అఫెండింగ్ మీ, స్టాప్ డిస్టర్బింగ్ మీ. కానీ ఆ వ్యక్తిని కసిరినంత మాత్రాన, తిట్టినంత మాత్రాన హృదయంలో నేను కపటం పెట్టినాడు, నన్ను తడతాడు, నన్ను తట్టినంత పాడు చేస్తాడు అని పెట్టుకుంటాం. దట్ ఈస్ అ ర్యాత్. అదే ఇక్కడ తెలియజేస్తుంది. కానీ వెన్ యూ సే నేను తప్పుగా తీసుకుంటున్నాను అన్నది, నాకు ఇక డిస్టర్బ్ అవుతుంది నువ్వు చేసేది, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. దట్ ఈస్ ఆల్ ద లిమిట్ ఆఫ్ అన్ యాంగర్. కానీ అది వదిలి ర్యాట్ పెట్టుకున్నావా, దేవుడికి అసహ్యమంట. పగ పట్టేవాడు దేవుడికి అసహ్యమంట. కొంతమందికి అన్కంట్రోలబుల్ యాంగర్, అంటే కొంతమందికి కోపం అదుపులో ఉండదంట అండి. కొంతమందికి కోపం ఆ థ్రెషోల్డ్ పాయింట్ దాటారనుకో, చెయ్యి ఆగదంట, కాలు ఆగదంట, నోరు ఆగదంట, ఇంకంతే దబా దిబా అని వెళ్ళిపోతారు. దిగ్గు కొట్టిందో ఇడికి ఎప్పుడైనా చేస్తుంది. ఎక్కడ కీర్తనలు 37:8 చదువుదామండి. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడుకుము, అది కీడుకే కారణము. ఈరోజు చాలా మంది కోపములు, ఉద్రేకములతో చేసే పాపములు బట్టి వారి జీవితంలో ఎంతో నష్టపోతున్నారు. నువ్వు అంటే నాకు అసహ్యం. ఇంకోటి, నువ్వు కీడు చేస్తున్నావా, నువ్వు అంటే నాకు అసహ్యం. ప్రేమించమని నీకు ఆజ్ఞించాను, నాశనం చేస్తానికి కాదు. అట్లా చేసేవాడు అపవాది సంబంధి, అపవాది సొత్తు అవుతాడు, కానీ నా సొత్తు కాదు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే కోపం అనేది దేవుడికి అసహ్యమైనది. కోపిస్తే దేవుడి ద్వారా వాడబడటానికి అవకాశం లేదు. అసలే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ లీడర్ ఇన్ ద బైబిల్ చూస్తే మోషే. దేవుడేమో ఒకసారి పట్టమంటాడు, కుట్టాడు. కానీ తర్వాత మీరు నీరో అని ఏడుస్తా ఉంటే ఈయన ఏం చేశాడు? దేవుని దగ్గర నీరు అంటారంటే దేవుడు వచ్చి పోయి రాతితో మాట్లాడంటాడు. ఈయన మనుషుల మీద ఉన్న కోపానికి, మనుషుల మీద ఉన్న ఆ కోప
భారానికి కొట్టాడు. దేవుడు ఏమన్నాడు? మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు కోపంలో మనం చేసేది మనం దేవుని చిత్తం నుండి బయటికి పోయేలా చేస్తుంది. కోపంలో మనం చేసే నిర్ణయాలు మనం గ్రహింపమో కానీ దేవునికి శత్రువులుగా మారిపోతాం. మోషేకి దేవుడు వాగ్దానం చేశాడు, నువ్వు వాగ్దాన భూమిలోకి అడుగు పెడతావు అని. కానీ ఎప్పుడైతే దేవుని మాటకి అవిధేయుడిగా, ఏంటి అవిధేయత? మాట్లాడంటే కొట్టాడంట, అంతే. ఎందుకు కొట్టాడు? వారు విసిగిస్తున్న దాన్ని బట్టి కొట్టాడు. కానీ దాన్ని బట్టి దేవుడు అంటాడు, నో 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 నో, నువ్వు చూస్తావే కానీ అడుగు పెట్టవు, నువ్వు చూస్తావే కానీ అందులోకి ప్రవేశించు. ఈరోజు ఎంతోమంది దేవుని చిత్తాన్ని పోగొట్టుకుంటున్నారు, లేకపోతే దేవుని వాగ్దానాలను కోల్పోతున్నారు. వారు చేతుల్లోకి తీసుకుంటాం. ఒక కోపిస్ట్ ఎప్పుడు నేను తీర్పు తీరుస్తాను, నేను సెటిల్ చేస్తాను, ఐ విల్ డీల్ ఇట్. నువ్వు కాదు, ద వెంజెన్స్ ఇస్ మైన్ అన్నాడు దేవుడు. ఆ రోజు చూసినప్పుడు అండి, ఎన్వి, అసూయ పడతాం. శరీర క్రియలు చూసినప్పుడు అసూయ పడతాం. నిర్గమకాండం 20:17 చూస్తే, ఎక్కడ నీ పొరుగువాని ఇంటిని ఆశించద్దు, నీ పొరుగువాని భార్యని ఆశించద్దు, మెయిన్ ఫ్రెండ్ ఆర్ సర్వెంట్ ఆశించద్దు, తన గాడిదనైనను ఎద్దునైనా ఆశించద్దు, నీ పొరుగువానికి సంబంధించింది ఏది ఆశించద్దు. ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నా, ఏంటి పొరుగువాడిని ఆశిస్తారు? ఈరోజు మనుషులు ట్రెండ్ ఇలా అవుతుంది. ఎప్పుడు ఇంకోటి దగ్గర ఏముందో అదే కావాలంట. నీకేది అవసరమో అది కాదు. పొరుగోడి దగ్గర ఉన్నది నీకు కావాలి, పొరుగోడి దగ్గర ఉన్నది నా దగ్గర ఉండాలి, పొరుగువాడిది నాకు కావాలి. కొంతమంది నోరు ఊరకుండదు, వెళ్ళి నాకు ఇవ్వా. ఒక సహోదరుడు వచ్చి ఇట్లా అన్నాడు, బ్రతకలేకపోతున్నా, అనుభవించలేకపోతున్నా, ఇవ్వలేకపోతున్నా, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అన్నాడు. ఏంటంట? బ్రతకలేకపోతున్నాడంట, అనుభవించలేకపోతున్నాడంట, ఇవ్వలేకపోతున్నాడంట, ఏం చేయాలో అర్థం కావట్లేదంటే. ఏంటయ్యా బాధ అంటే, ఆయన వచ్చి నా కారు కావాలన్నాడు. ఈ కారులోకి వెళ్తే మనసు మా పట్ల ఆయనకి కావాలంట, ఆయనకి చూపు దీని మీద పడిందంట, ఆయన మనసు అంతా దీని మీద ఉందంట. నేను అనుభవించలేకపోతున్నాను. సరే ఇచ్చేద్దామంటే దీనికి లోన్ ఉంది, ఆయన అనుభవిస్తాను, నేను ఎక్కడ లోన్ కట్టుకుంటా? నెట్లు ఇస్తా. చివరికి ఆ సోదరుడు ఏం చేశాడు? ఆ కారు అమ్మేసి ఇంకొక కారు కొనుక్కున్నాడు. నష్టపోయాడు నిజంగానే. ఎందుకంటే ఇంకొకడు ఎప్పుడు చూసా నాకివ్వా. మిమ్మల్ని ఒక్క మాట నేను అడుగుతున్నా, ఎవరినన్నా చూసి ఎవరి దగ్గర వెళ్ళి నాకు ఇవ్వా అని ఏదైనా అడుగుతున్నారా? స్టాప్ ఆస్కింగ్ పీపుల్. మనుషుల్ని అడుగుతాం ఆపండి, దేవుణ్ణి అడగండి. మనుషుడు కాదు నీకు ఇచ్చి నేను గొప్ప చేసేది. ఇన్ఫాక్ట్ అబ్రాహాం అంటాడు, దావీదు అంటాడు, నేను తీసుకున్నాడు, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి రేపు నువ్వు నన్ను గొప్ప చేశానంటావు. నో, దేవుడు నన్ను గొప్ప చేశాడు. అబ్రాహాం అంటాడు, దావీదు అంటాడు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్, మనుషుడు బట్టి నువ్వు గొప్ప అవుతాం కాదు, నిన్ను హెచ్చించే హస్తం ఒకటి ఉంది. నమ్మేవారంటే హల్లెలూయా బిగ్గరగా చెప్తారా? ఆ హస్తం నిన్ను హెచ్చిస్తుంది, ఆ హస్తం నిన్ను కనపరుస్తుంది, ఆ హస్తం నీ జీవితంలో కావాల్సిన దీవెనలో అవసరత అంతయు తీరుస్తుంది. ఈరోజు అడుగుతున్నానండి, దేవుడు అనుగ్రహించే సమాధానం కలిగి హృదయంలో జీవిస్తున్నారా, లేకపోతే అసూయతో బ్రతుకుతున్నారా? ఈ అసూయ పరులు ఎప్పుడు ఎలా ఉంటారంటే సెల్ఫ్ పిటీ కలిగి ఉంటారంట. సూయ పడతాం, వాట్ ఇస్ దట్ థింగ్? సూయ పరితాపం. నాకేమీ లేదు. వాళ్ళు ఎండనండి, నాకేమీ లేదు. వాళ్ళకి ఎంత సాయం చేయండి, నాకు ఎవరు ఏం చేయలేదు. ఎప్పుడన్నా విన్నారా ఈ డైలాగ్? లేకపోతే మీ నోట్లో ఉందా ఈ మాట? మీరు ఇంకా మించితే ఏమంటే నీకే అంటారంట. నీకే ఆయనకి దేవుడు సాయం చేశాడు, నీకు చేయడా? మరి నీకేం జబ్బు వచ్చింది? ప్రార్థన చేయి, దేవుడు చెల్లి బ్రతుకు. దేవుడిని అడిగితే దేవుడు ధారాళంగా ఇస్తాడు కదా. మీకు జ్ఞానం కుదురుకుంటే దేవుడిని అడగండి, దేవుడు ఎలాగిస్తాడో ధారాళంగా ఇస్తాడు. యేసు ప్రభువు